మీకు ఇంకొక వీడియో వినిపిస్తా. అంబటి రాంబాబు చాలా తెలివైనడు. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం సోషల్ మీడియా సైకోలు అంటాడు, మమ్మల్ని వేధిస్తున్నారు అంటాడు, మమ్మల్ని బూతులు తిడుతున్నారు అంటారు. మరి మీ హయాంలో మీరు తిట్టినప్పుడు ఏంటంటే అంటే లేదు మా పార్టీలో అసలు ఎవడు బూతులు తిట్టోడే లేడని చెప్పేసి మాట్లాడతాడు. గత వారం 10 రోజులు బట్టి రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాడు. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు కిరాకారికి సింహరాజా. వీళ్ళిద్దరూ మమ్మల్ని దూషించేస్తున్నారు అంటాడు, చెప్పుకోలేని భాషలో తిడుతున్నారు అంటాడు. నన్నైతే ముఖ్యంగా సంజనా సుకన్య ఏడిపెడుతున్నారని మాట్లాడతాడు. వాస్తవమే కదా, సంజనా సుకన్య అనేది అబద్ధం ఏమీ కాదు, డైరెక్ట్గా నువ్వు దొరికేసిందే, నువ్వు ఒప్పుకున్నదే. నువ్వైతే ఖండించలేదు కదా నేను సంజనాతో మాట్లాడలేదని సుకన్యతో మాట్లాడలేదని చెప్పేసి అని. సరే ఉంది, అట్ల గురించి తర్వాత మాట్లాడదాం. నేను ఏం మాట్లాడాడు వినిపిస్తా చూడండి. నవంబర్ మాసంలో ఈరోజు నేను స్వయంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కలిసి వచ్చి 2 కంప్లైంట్స్ ని ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఇవ్వటం జరిగింది. ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను, సంఘంలో పార్టీలు మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా గతంలో 5 కంప్లైంట్స్ పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది. 5 కంప్లైంట్స్ కూడా పోలీస్ వారు రిజిస్టర్ చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో 4 కేసులు రిజిస్టర్ చేశారు, ఇంకో కేసు రిజిస్టర్ చేయలేదు, అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇదిలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలా మందికి తెలుసు. కాదు, ఎక్కడ దుర్భాషలాడాడు, ఎక్కడ తిట్టాడు, ఎక్కడ మీ గౌరవాన్ని తగ్గించేసాడు చూపించు ఒకసారి. ఇదిగో నీ వెనకాతలు ఉన్నాడు చూసావు, ఇటుపక్క ఇక్కడ ఆ పేరు ఏదో ఉంది, అరెస్ట్ అయ్యాడు కూడా. తెలుగుదేశం పార్టీ జెండా వేసుకొని రీసెంట్గానే బళ్ళు టోల్గేట్ దగ్గర బళ్ళు ఆపుతా టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్టుగా డ్రామా చేసాడు, గుర్తుందా? ఈ పక్కన ఉన్నవాడు అరెస్ట్ అయ్యాడు. అలాగే ఈ పక్కన ఉన్నవాడు గురించి చెప్పుకోవసలేదు, పక్కన పెట్టేస్తే మన్విత్ కృష్ణారెడ్డి అని చెప్పేసి అని ఆర్ఎంకేఆర్పెక్స్ అని చెప్పేసి అని ఒకరిని తీసుకొచ్చారన్న. ఆడి మేళ తెలుగుదేశం కండువ వేయించి మతాల మధ్యన, కులాల మధ్యన, వ్యక్తుల మధ్యన తెలుగుదేశం నాయకుడి పేరుతో జనాన్న దూషించడం, వీడియోల రూపంలో జనాన్ని దూషించడం. ఆ నా కొడుకులు, ఈ నా కొడుకులకి ఎందుకు చేయాలి మన పనులు, వాళ్ళకి ముష్టి హత్య అలా బతుకుతాయిలా అని చెప్పేసి అని రాష్ట్ర ప్రజల్ని తెలుగుదేశం కండువ మెల్లో వేసుకొని అనరాని మాటలో, చెప్పుకోలేని భాషలో రాష్ట్ర ప్రజలను దూషించుకోడన్నా. తెలుగుదేశం నాయకులను లేదంటే ఇంకొకరినో కాదు, రాష్ట్ర ప్రజల్ని. అంటే చూసే వ్యక్తులు ఏమనుకుంటారంటే తెలుగుదేశం నాయకుడు రాష్ట్ర ప్రజలు అంటే మమ్మల్ని తిడతన్నారా అనే భావన కలిగే విధంగా వాడి చేత మాట్లాడించిన వ్యక్తులు మీరు. ఆ రోజు తెలియలేదా? వాడి చేత మాట్లాడిపించినప్పుడు మన ఆఫీసులో కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ కండువాడు మెల్లలో వేయించి మళ్ళీ ఆడికి తోడు ఒక 2 తీసుకొచ్చి వాళ్ళ మెల్లలో జనసేన కండువా ఒకడి మెల్లోని, బీజేపీ కండువా ఒకడి మెల్లోని వేయించి మన రాష్ట్ర ప్రజలను తిట్టిచ్చేసినప్పుడు తెలియలేదా? నాకు ఖచ్చితంగా ముళ్ళుతోనే తీయాలి కదా మీరు మొదలుపెట్టిన సంస్కృతి అనుకోపోని. ఇవాళ మీకు సింహరాజు మాట్లాడితే మీకు నొప్పి వస్తుందా? ఆ రోజు మన్విత్ కృష్ణారెడ్డి మాట్లాడితేనేమో హ్యాపీయా, అమ్మాయ మనం బాగా వర్కౌట్ అయిపోయింది, మన బాగా చేస్తున్నాడు వీడు, మనం సక్సెస్ అయిపోయాం, ప్రజలను తిట్టించారు. రాష్ట్ర ప్రజలను తిట్టేవారండి, ప్రజలను తిట్టేవాడు. ఇప్పుడు ఇంకా బాధపడిపోతాడు. మా గౌరవ మర్యాదలు అట మీకు ఎక్కడ ఉన్నాయి గౌరవ మర్యాదలు? మనకు అసలు ఉన్నాయి అలాంటివి. నేను మాట్లాడితే కేసులు ఎట్టేస్తాను, కేసు పెట్టుకో, ఒకటి కాకపోతే 4 పెట్టుకో, ఇంకొక 4 ఎక్స్ట్రా పెట్టుకో, ఏమవుద్ది అని చేసి మనం చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అన్న రేంజ్లో ఉండకూడదు. ఆ రోజు కూడా ఇలాగే మన్విత్ కృష్ణారెడ్డి పైన వెళ్ళి అప్పట్లో వరలరామయ్య గారు ఇంకొంతమంది తెలుగుదేశం నాయకులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవరు కూడా తీసుకోలేదే. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు?
అలా మాట్లాడడం తప్పు, అలా చేయించడం తప్పు అని చెప్పేసి అని మీ సోషల్ మీడియా హెడ్ ఎవడైతే సజ్జల భార్గవరెడ్డి ఉన్నాడో వాడికి చెప్పుంటే కనుక బాగుండేది కదా. ఇవాళ మనం నీతులు చెప్పకూడదన్నా, దొంగ పనులన్నీ మనం చేసి లంగా పనులు మనం చేసేసి ఇవాళ 10 మందికి మనం పాఠాలు చెప్పకూడదు. గౌరవ మర్యాదలు అంటాడు, ఇంకా మాట్లాడుతూ అమరావతి గురించి మాట్లాడతాడు, మేమేదో బూతులు తిట్టామంటాడు. ఎవడు బూతులు తిట్టాడు అసలు మిమ్మల్ని? నిన్ను కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ మీ పార్టీ నాయకులను కానీ మీరు మాట్లాడినట్టుగా, అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ సోషల్ మీడియా కార్యకర్తలన్నా ఇంక్లూడింగ్ మహిళా కార్యకర్తలతో సహా, శ్రీరెడ్డితో పాటు ఇంకొక బాబు ఎవరు ఉంటారమ్మా, అభిచేతసు ఏదో పేరు ఉంటుంది, అయ్యి బాబోయ్, రూపం మాత్రం మహిళ కానీ మగోడు కూడా అంత దారుణమైన భాష వాడలేడు. నిజంగా చెప్తున్నాను నేను. జస్ట్ ఊరికే రూపం మాత్రం భగవంతుడు మహిళగా పుట్టించేసాడు, కానీ అలవాట్లు కానీ అంటే మాట్లాడే విధానం కానీ ఆ పంచప్రభాకర్ కాడు ఉన్నాడు కదా, సేమ్ టు సేమ్ అండి. మహిళ కానీ పంచప్రభాకర్ గారు 2 మాట. ఫేస్ కట్లు కూడా ఇంచుమించు 2 ఒకేలాగా ఉంటాయి. మామూలు దారుణం కాదు భాష. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా బరాయింతారో తెలియదు, కానీ ఆ భాషని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా వింటారో తెలియదు, కానీ పైగా 2 చిన్న పిల్లలు కూడా అబ్బే ఎలాకారాలతో సంపాదించి ఆవడ ఈ వడ వల్ల కూడా మాట్లాడితే వడ అనేది అంతే. ఆ వడ ఈ వడ ఈ వడ. ఎవరినైనా సరే లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడినా సరే ఆ వడ వడ అంటే మీరు అర్థం చేసుకోండి. ఏంటి వడ? మరి అమ్మ జీవితం. ఆవిడ ఒక మహిళ, అది మర్చిపోయారు అలా. అంటే మీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు కూడా అమ్మనాభూతులు మాట్లాడేవారు అని చెప్తున్నాను నేను ఉదాహరణకి. వాళ్ళనే కాదు, ఆ పాపనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. శ్రీరెడ్డి తర్వాత నేను చెప్పుకొచ్చాను కదా, ఆవిడతో పాటు అనితారెడ్డి బుజ్జి, అవ్వ ముసలవ్వ, చిన్నదేం కాదు. నోట్లో పొల్లు లేకపోయినా సరే అయ్యి బాబు బూతులకు మాత్రం లోకు లేదు. నోట్లో మనకి పొల్లు లేకపోయినా సరే మా ఇంటి దగ్గర ముసలి అవ్వ దగ్గర బూతులు మాత్రం లోటు లేకుండా బ్రహ్మాండంగా తిట్టేదన్నా. ఇంకా చాలామంది ఉన్నారు, చెప్పుకుంటా పోతే మీ దరిద్రాలు మా నోటాన్ని మేము చెప్పలేం. ఆ దరిద్రుల గురించి మేము వర్ణించలేమన్నా. ఇక్కడ అంత దారుణమైన భాష మాట్లాడే వ్యక్తులు మీ దగ్గర పెట్టుకుని వాళ్ళకి నువ్వు ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నావా? అక్కడ దాకా ఎందుకు? మంత్రులు మీరు, మీతో సహా మీరు మాట్లాడిన భాష ఏంటి? అమ్మటరాంబాబు నువ్వు కావచ్చు, రోజా కావచ్చు, మరి రోజాని మర్చిపోయాను నేను. అమ్మటరాంబాబు మళ్ళా అన్నమాట, ఏదో ఒక మాట సందర్భంలో నేను నిన్ను ఆ నోట్లో ఏమైనా ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అని అడుగుతా. నీ ఫీలింగ్ ఏంటి? నీ లోపల ఫీలింగ్ ఏంటి? ఎన్న ఫీలింగ్? నా కొడుకు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటావా? డైరెక్ట్గా నోట్లో ఏం పెట్టుకున్నావు, ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అని అడుగుతున్నాడు వీడు. దాని అర్థం నీకు తెలుసు, నాకు తెలుసు. నేను డైరెక్ట్గా నిన్ను అన్నాక ఇండైరెక్ట్గా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని అడిగా. అదే డైలాగు ఒక మహిళ అయి ఉండి, అందులోనూ మంత్రి అయి ఉండి రోజా మాట్లాడింది, నోట్లో ఏమైనా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు. దాని మీనింగ్ అన్న, కాస్త లోకజ్ఞానం తెలిసిన వ్యక్తిని ఎవరికైనా సరే ఆ వీడియో చూపించి ఏంటి అంటే అట్టుబడి నోట్లో వచ్చిపెట్టినట్టు నీట్గా క్లియర్గా వివరంగా చెప్తారు. అన్న దీని అర్థం ఇది అని చెప్పేసి. అవునా, మహిళ చేత మాట్లాడిపించారు, అది కూడా రోజా చేత మాట్లాడిపించారు. ఏమన్నారు మిమ్మల్ని? భాషల గురించి మాట్లాడే వ్యక్తుల గురించి మీరు మాకు ఉపన్యాసాలు ఇవ్వద్దండి దయచేసి. మీతో పోల్చుకుంటే మేము 100% మేము బెటర్. వ్యక్తిగత విమర్శలు ఎవరిని చేయము. మీరు మాట్లాడితే తప్ప, మీరు మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడతాం. ఇప్పుడు ఎవడన్నా వచ్చి వైసీపీ నాయకుడు మహిళ అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించో ఇంకొకరిని ఉద్దేశించో బూతులు మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడతాం. మాట్లాడుకుంటే ఎలా ఉంటాం? మీరు అమనా బూతులు తిట్టేసి మేము మాట్లాడకూడదంటే కుదరదు కదా, ఖచ్చితంగా మాట్లాడతాం. ఆ సందర్భంలో మాట్లాడతాం. మాకు మేముగా స్వతహాగా పలానా వ్యక్తిని టార్గెట్ చేసి ఏ వ్యక్తినైనా సరే మేము బూతులు తిట్టామా? ఒకసారి చూపించు. మాటకు మాటే ఉంటుంది కౌంటర్గా. నువ్వు ఎదవంటే నేను కూడా ఎదవంట. అంతకుమించి పెద్ద పదాలు ఏమన్నా వాడుంటే కనుక అంతకుమించి పెద్ద పదాలు నేను కూడా వాడాలి. కాబట్టి ఏంటంటే ఈ లోకలో మాటలు టిక్కు కాబట్టి ఏంటంటే అమ్మటరాంబాబు దయచేసి భాష గురించి, విధానాల గురించి ఈ ఉపన్యాసాలు 10 మందికి చెప్పొద్దు. పరమ రోత సోషల్ మీడియా, చెత్త సోషల్ మీడియా ఏదైనా ఉందంటే అది వైసీపీ సోషల్ మీడియా. పరమ దరిద్రులు, పరమ నీచులు, పరమ నికృష్టులు కూడా. అక్కడ దాకెందుకు? రీసెంట్గా అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి ఏదో ఒక పేరు, ఏదో కార్యకర్త, మీ కార్యకర్తే లోకేష్ ఏదో ఉంటుంది పేరు, తెలుగుదేశం కార్యకర్తని చంపేపోయాడు. బీర్ సీసాతో తలవాగలు కొట్టేసాడు.
దురదృష్టవశాత్తు పాపం అతని కుమారుడు రీసెంట్గానే కరెంట్ షాక్ గురై చనిపోయాడు. పాపం చాలా బాధాకరం. అలా ఎవరికి జరగకూడదు, కానీ దురదృష్టకరం జరిగింది అలాగా. దాన్ని కూడా వీళ్ళు వాడుకున్నారు సేవ రాజకీయాలకి. అక్రమ కేసులు పెట్టేసి లోపలేసారండి. అక్రమ కేసు ఎందుకైంది అది? మీరు సీసాలతో తలకాయలు బద్దలు కొట్టేస్తే అరెస్ట్ చేయకూడదా? అంటే మీరు చంపేని చెప్పి వదిలేస్తారా? కాబట్టి ఏంటంటే టైం వేస్ట్ అయిపోతుంది, ఎంత ఎక్కువైపోతుంది అమ్మటరా బాబు. ఉపన్యాసాలు ఎప్పుడు ఇవ్వద్దు, గుర్తుపెట్టుకో బాగా. నీ వల్ల బొచ్చు కూడదు, గుర్తుపెట్టుకో.